హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు మైక్లో దైవజనులు చదువుతున్నారు, చక్కగా మీరు వినండి చాలు. హెబ్రీ పత్రిక 5:12-13 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వైపు చూస్తూ దేవుని మాటలు వింటున్న వారు ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలరా, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా పరిస్థితిని బట్టి చాలా వేగంగా త్వరగా ఈ ఉపదేశ సారాన్ని మీ ముందు పెట్టాలని నేను ప్రయత్న పడుతున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద మేము ఇచ్చిన వాక్యాన్ని మీరు చూస్తే, మునుపు దూరస్తులు కానీ ఇప్పుడు సమీపస్తులు అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొచ్చాం. దేవుని ఎరుగని స్థితిలో కొంతకాలం, దేవుని ఎరిగి కూడా స్వచిత్తాన్ని చంపుకోలేక మనకి ఇష్టమైనట్టుగా బ్రతికిన జీవితాన కొంతకాలం, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా దేవునిలో ఎలాగో ముందుకు సాగాలో సరిగా అర్థం కాక తెలిసినంతలో తాపత్రయపడుతూ కొంతకాలం ప్రియమైన దేవదేవుడు అయిన తండ్రికి దగ్గరగా ఉండలేకపోయాం. ఈ అవరోధాలని, ఆటంకాలని ప్రభువు ఛేదించి మనము చేయాల్సినటువంటివన్నీ మన పక్షంగా తానే చేసి దూరస్థులమైన మనల్ని ఆయనకి సమీపస్తులుగా మార్చుకున్నాడు. మీలో ఒకరో ఇద్దరో ప్రభువును స్తుతించారు కానీ మిగతా వాళ్ళు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. దేవుడు ఆయనకు మనము దగ్గర అవ్వడానికి మనము చేయాల్సినవన్నీ ఆయనే చేసి మనల్ని దగ్గర చేసుకున్నాడు అనే మాట మీకేం సంతోషం కలిగించలేదా? మీరంత గంభీరంగా ఎందుకు ఉండిపోయారు? మరి ఆనందాన్ని, సంతోషాన్ని స్తుతుల రూపంలోనో చప్పట్ల రూపంలోనో ఎలాగైనా దేవునికి తెలియపరచడంలో తప్పేమి కాదని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక మీ చిత్తం. బిడ్డలారా, మన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మునుపు మీరు దూరస్తులు, ప్రభువుకి సంబంధం లేకుండా ఎక్కడో పాతాళ వర్షములో ఉండి తమ తమ మార్గములను చెరిపివేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఏక పట్టణస్తులను, దేవుని ఇంటి వారును బాగా దగ్గర వారు అయిపోయారు అన్నాడు. ఇంత సమీపస్తులమైన తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, మీరు ఎదిగిన వారై వాక్య అనుభవము కలిగిన వారై ఉంటారు అనుకున్నాను, కానీ అలా అవ్వలేదని బాధపడుతున్నాడు ప్రభు. ఇది ఎవరో మనుషులు వెలిబుచ్చిన అభిప్రాయం కాదండి. ఎవరైతే బైబిల్ని గౌరవిస్తున్నారో, బైబిల్ని నమ్ముతున్నారో, బైబిల్ని చదువుతున్నారో, బైబిల్ని బోధిస్తున్నారో, బైబిల్ని పాటించాలని తాపత్రయపడుతున్నారో అలాంటి క్రైస్తవులకే, సేవకులకే ఈ సందేశం. మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు సెట్ అవ్వట్లేదు. పాలు తాగేవారు విశేష అనుభవం వాక్యములో లేని వారు కనుక వారికి బలమైన ఆహారం తగదు అని మాట్లాడాడు. ఎక్కడో లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఎక్కడో సొదొమలోనో, ఎక్కడో మోయాబులోనో, ఎక్కడో చాలా భయంకరమైన హారంలో ఉన్నప్పుడు మనల్ని అందరినీ ప్రభు ఏం చేశాడు? తన సాన్నిధ్యానికి నడిపించాడు. ఇప్పుడు ఒకే పట్టణస్థులముగా, ఒకే ఇంటి వారముగా మార్చి, ఎముకనంటిన మాంసమునంటిన సహోదరులుగా మార్చి, క్రీస్తు రక్తమును మనలో తన ఆత్మ ద్వారా ప్రవహింపజేస్తూ ఒక తోటలోని మొక్కలుగా, ఒక శరీరమందల అవయవాలుగా మార్చాడు. ఇంత దగ్గరి సంబంధమైన తరువాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, భారత క్రైస్తవ్యానికి దాదాపు 2000 ఏండ్లు. మొదటి శతాబ్దములో క్రైస్తవ్యం వచ్చింది. ఇన్నేండ్ల తర్వాత చూస్తే కూడా పాలు తాగవలసిన వారుగానే ఎక్కువ మంది ఉన్నారని ప్రభు బాధపడుతున్నాడు. ఈ కూడిక ఉద్దేశం కూడా అదే. బలమైన ఆహారము తినగలిగిన స్థాయికి క్రైస్తవులు ఎదగాలనేది తాపత్రయం.
విస్పష్టంగా ఎలాంటి మోమాటము లేకుండా మేము బలపడటానికో మా బిడ్డల్ని మాత్రం బలపరచడానికో ఏర్పరిచిన కూడం కాదు. మీరు బలమైన ఆహారము తీసుకొని సమతులమైన ఆత్మ సంబంధమైన పౌష్టిక ఆహారం చేత బలపరచబడి క్రీస్తు కొరకు ఎదిగిన వారుగా బలపడిన వారుగా ఉండాలనే తాపత్రయంతో జరుగుతున్న పరిచర్య. ఎందుకంటే ఈ బాధ మాది కాదు, ప్రభు రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కుని ఆయన అన్నాడు, మిమ్మల్ని సమీపస్తులను చేసుకున్నాను, నేను నా ఇంటి వారుగా చేసుకున్నాను, ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉండిపోతున్నారని బాధపడ్డాడు. మీకు నాకు సంబంధం లేదంటాం లేదే. రక్షణ పొందిన సంఘానికి చేర్చబడిన ఇంతకాలానికి కాలమును బట్టి చూస్తే బోధన సామర్థ్యం ఇలా ఉండాలి. ఏ విషయమై చర్చ చేపట్టిన అరగ్రమగా మాట్లాడగలగాలి, అబద్ధ బోధన ఖండించగలగాలి, సత్యమును స్థాపించగలగాలి, సత్యమునకు స్తంభముగా నిలబడగలగాలి. కానీ ఇంకా పాలే తాగుతున్నారే. క్రైస్తవుల విషయంలో, సేవకుల విషయంలో దేవుని బాధ ఇది. దేవుని ఆవేదనను వాక్యములో వెలిపించిన ఆక్రందనను మీకు చేరవేయడం వరకే నా ఉద్యోగం ఈ పూట. I'm not making any serious comment on any Christian or pastor, but revealing the pain of the Almighty God, the Father, who is expecting a lot from us. మన వద్ద నుండి చాలా ఆశిస్తున్న తండ్రి యొక్క ఆవేదనను వాక్యములో బయలుపరిచిన దాని వరకు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇంకా ఘనంగా ఏమీ చేయట్లేదు, నాకేమో కానుకలు ఇవ్వటం లేదు, నా అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు అంటలేదే ఆయన. ఆయన ఏమంటున్నారు? మీరు ఇంకా బలమైన ఆహారం తీసుకోవట్లేదు అన్నారు. పిల్లవాడు సరిగా ఆహారం తీసుకోవట్లేదని డాక్టర్ దగ్గరికి పరిగెత్తిన తల్లి ఆవేదనలా ఉంది. ఇది అప్పుడే 10 ఏళ్ళ వయసు వచ్చిందండి, ఒక ఇడ్లీ కూడా తినలేకపోతున్నాడండి. పిల్లోడు బాగా బలహీనంగా ఉంటున్నాడు, వాడికి ఆకలి పెరగాలి, అరుగుదల పెరగాలి, చక్కని ఆహారం తీసుకోవాలని 2 ఇడ్లీలు తినడానికి 20,000 ఖర్చు పెట్టి హాస్పిటల్కి పరిగెత్తే ఒక తల్లి ప్రేమ వెనక ఉన్న ఆర్ద్రత తండ్రి స్టేట్మెంట్లు ఇప్పుడు కనబడుతుంది మనకి. ఆయన ఎప్పుడు మన దగ్గర నుంచి ఆశించేవాడు కాదుగా. ఏమడిగాడు ఆయన? ఆయన ఏమన్నారు? వెండి నాది కాదా, బంగారం నాది కాదా, 1000 కొండల మీద పశువులు నావి కాదా, నేను ఆకలి కొంటే మీకు చెప్తానా? నాకేం కావాలరా నాయన, మీ హృదయం నాకేమన్నా అడిగిన దేవుడు ఆయన. ఆయన ఏమడిగారండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకపోతున్నారని చెప్పిన వచనంలో కూడా మనము మహిమను పొందలేకపోతున్నామన్న ఆర్ద్రత తప్ప, బాధ తప్ప, నా మాట వింటలేదనే ఒక అనవసరపు వ్యవహారము, ఏదో గిల్టీ కాన్షియస్లోకి వెళ్ళిపోయి అహం దెబ్బతిన్న స్టేట్మెంట్లు ఆయన ఎప్పుడు ఇవ్వలేదే. అయ్యో, మీకు ఆకర్షణీయంగా కనబడుతున్న పాపాల మోజులో పడి నేను ఇచ్చే మహిమను మిస్ అవుతున్నారు మీరు. ఆ పాపాన్ని వద్దనుకుంటే దానికి బదులు మహిమ మీకు వస్తుంది కదా అనే ఆర్ద్రత కనిపించిన ప్రేమది. సో మన నుండి ఏదో ఆశిస్తున్న దేవుడు కాదు, మన నుండి ఏదో ఆశిస్తున్న బోధ కాదు. మనం ఆయన మహిమను అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని. ఏ తండ్రి అయినా అంతేగా. 6 కాలం కష్టపడి సంపాదిస్తే తన కష్టార్జితాన్ని బిడ్డలు అనుభవిస్తూ సౌకర్యంగా బతుకుతుంటే సంతోషపడతాడు. మేము చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న కాలంలో మా పాస్టమ్మకి చాలా భయంకరమైన అనారోగ్యం చోటు చేసుకుంది. చాలా హై టెంపరేచర్ వచ్చింది. నేను వేరే సభల్లో కడప దగ్గర ఉన్నాను. విశ్వాస బిడ్డల్లో కొందరు సహోదరీలు పాస్టమ్మ దగ్గర ఉన్నారు. అలవి కాని జ్వరం, అప్పటికి 4 రోజులైంది పడుకొని. ఒక క్షణం కన్ను మూయట్లేదు పాస్టమ్మ, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని నేను ఫోన్ చేసిన ప్రతిసారి సంఘ బిడ్డలు ఆందోళన చెందుతూ బాధపడుతున్నారు. నేను మాట్లాడేది 2012కు సంబంధించిన ముచ్చట. అప్పుడు మా సంఘ పెద్దలు 2 సహోదరులకు ఫోన్ చేసి, అన్నా నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఐసీయూలో పాస్టమ్ ఉన్నట్టు కనపడుతుంది,
అయ్యో ప్రభు చెయ్యి దాటిపోయిందా, ఏమైంది పాస్టమ్మకి, చచ్చిపోతుందా ప్రభు అని నేను ప్రార్థనలు చేస్తే అందరి పేషెంట్లని నేను అలాగా ఐసీయూలో చూస్తున్నట్టుగా ఆ దర్శనంలో కనపడుతుంది. అందులో చక్కగా డబ్బులు ఉన్నవారు, నిరుపేదలు కూడా ఉన్నారు. ప్రభు నా హృదయంలో నాకు కలుగజేసినటువంటి జ్ఞానం ఏంటంటే, ఎంత పేదవారైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే, క్షీణిస్తే అత్యవసర చికిత్సల కొరకు నిరంతరం మానిటర్ చేయడం కోసం ఐసీయూలో పెడుతున్నారు కదా. అక్కడ కామన్గా ఉండేది ఏంటంటే ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ కదా. వాళ్ళ ఇంట్లో కూడా ఉండదు, కానీ ఆ స్థితిలో హాస్పిటల్కి వస్తే మాత్రం అబ్బే మాకు ఇంట్లో ఏసీ లేదని అలవాట్లేదండి తీసేయండి అంటే అవ్వదు కదా. నాకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసిన సంగతి, ఇంత బలహీనులకు, ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఏసీ ఉంటే బాగుంటుందేమో అనిపించి, అన్నా నాకు ఇట్లా కనపడుతుంది, నేను వచ్చిన తర్వాత మీకు ఎట్లాగైనా డబ్బులు సర్దుబాటు చేస్తాను, నెలకింత కట్టుకునేలాగా ఒక ఏసీ బిగించండి అన్న, అలా అయితే ఆమెమో నా నిద్రపోతుందేమో. చిన్న రేకుల షెడ్ అది. సరే పాస్టర్ గారని ఆ సంఘ పెద్దలు ఇద్దరు కూడా సాయంకాలం కల్లా ఆ ఇంట్లో ఏసీ బిగించారు. ఏసీ బిగించిన తర్వాత మొదటిసారి 4-5 రోజుల తర్వాత ఆ రాత్రి పడుకుందట. నేను ఈ సాక్ష్యం అంతా మీకు ఎందుకు చెప్పానంటే, మాకు కూడా ఒక ఏసీ ఉండాలి ఇంట్లో అనే ఫీల్ ఏమీ లేదు అసలు. అలాంటి అవసరమే బుర్రకు తట్టలేదు ఎప్పుడు. ఎలాగైనా కాస్త ఉపశమనం పొందుద్దేమో అనిపించి, ఒక నరమాత్రుడికి, మట్టి మనిషికి, సాటివాడికి ఎంత ప్రేమ ఉంటే, ప్రేమకే ఆధారభూతుడైనటువంటి, ప్రేమకు ఏకైక రిసోర్స్ పర్సన్ అయినటువంటి దేవదేవుడికి మనుషుల పట్ల తన స్వరూపంలో, పోలికలో చేసుకున్న మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. అయ్యో మనం మహిమ అనుభవిస్తుంటే సంతోషపడిపోతాం. సంఘ బిడ్డలందరూ ఫోన్ చేసి, అమ్మగారు వీళ్ళు పడుకున్నారండి, నిద్రపోతున్నారండి. ఆవు నిద్రపోతే వీళ్ళకెందుకు సంతోషం? మనకే తోటి మనిషి పట్ల అట్లాంటి ప్రేమ ఉంటే పరమ తండ్రికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందండి. ఏదన్నా ఇవ్వాలని కాదు, తన మహిమను మనం అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని ఎదురు చూస్తున్న తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారు, ఇంకా పాలే తాగుతున్నారు, మీకు బలమైన ఆహారం ఇంకా రాలేదు. The one single expectation of God the Father is this: we need to strengthen by the Spirit of God through the Word of God. That's all. దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యము చేత మనము బలపరచబడాలి అని తప్ప ఇంకేమీ లేదు. అక్కడ వాడిన పదం 13వ వచనములో వాక్య అనుభవము లేని వారై ఉన్నారు అన్నాడు. పాలతోనే పెంచాల్సి వస్తే మీకు వాక్య అనుభవం రావట్లేదు. ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి కానీ వాక్య అనుభవం లేదు. త్వరగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను, చూస్తారా ఒకసారి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. ఈ వాక్యాలు మీరు చూస్తే పౌలు గారు ఏమని రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా? చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు క్రిస్టియన్స్ మీద. నేను కాదు, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు గమనించండి. ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. అని ఏమంటాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. సహోదరులు అనండు సార్ ఆ పదం అంటే ఏంటి తెలుగు భాషలో? సహోదరుడు అంటే సహా ప్లస్ ఉదరం, సహోదరం అంటే ఉదరం అంటే కడుపు, ఒకే కడుపులోంచి వచ్చిన వాళ్ళు అని. ఈయనేమో అపోస్తలుడు పౌలు గారు, ఈయనేమో గొప్ప సేవ చేస్తున్నాడు, దేవునితో ముఖాముఖి అనుభవానికి ఎదిగినవాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. నేను నువ్వు ఒకే కడుపులోంచి వచ్చావు అంటూ, కానీ నేను ఆత్మ సంబంధిలో ఫీల్ అవ్వట్లేదు అని అంటున్నాడు. అంటే నాకులాగే నువ్వు మారు మనసు పొందావు, రక్షణ పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, కానీ నాకు సహోదరులా లేవు, నువ్వు అసలు నువ్వు ఆత్మ సంబంధిలో లేవు అంటున్నాడు. సాటి క్రైస్తవుని పట్టుకొని, తిరిగి జన్మించిన సహోదరుని పట్టుకొని
నువ్వు ఆత్మ సంబంధిలో లేవు అని ఎందుకు అనాల్సి వచ్చింది పౌలు గారు? అతను వ్యభిచారమా, మద్యపానమా, ఘోరమైన పాపంలో ఉన్నాడు, దాన్ని బట్టి అన్నాడు అంటే లేదంట. మరేమిటట? మీరు క్రీస్తునందు పసిబిడ్డలే గనుక మిమ్మల్ని అలా అన్నాడు. అంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా ఈ మాట అందరూ వినాలి సీరియస్గా. తిరిగి జన్మించాక, నూతన సృష్టిగా మార్చబడ్డాక, బాప్తిస్మము ద్వారా సంఘమును కంటుకట్టబడ్డాక, క్రమంగా సంఘారాధనలో పాలు పొందిన తర్వాత ఆత్మలో ఎదగకపోతే, విన్నారీ మాట, ఆత్మలో ఎదగకపోతే, ఇంకా పసిబిడ్డలుగా ఉంటే అసలు వారు ఆత్మ సంబంధులే కాదని వాక్యం మాట్లాడుతుంది. అంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని పొరపాట్లను బట్టి, కొంత ప్రవర్తనను బట్టి విసిగిన దుఃఖపడిన తల్లిదండ్రులు వీడు నా కొడుకే కాదని కడుపున పుట్టిన వాడిని గురించి స్టేట్మెంట్ ఇస్తే అది ఎందులో ఎంత బాధ ఉందో ఇందులో అది ఉంది. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే గనుక, పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను గనుక మిమ్మల్ని ఆత్మ సంబంధులను ఉండడానికి నాకు అవకాశం రావట్లేదు అంటున్నాడు. మారు మనసు పొందారు, సంతోషమే. బాప్తిస్మాలు పొందారు, సంతోషమే. సంఘాలకు వెళ్తున్నారు, సంతోషమే. కానీ ఇంకా ఆత్మలో ఎదగకపోతే, పసిబిడ్డలుగా ఉంటే, బలమైన ఆహారమును తీసుకోలేని స్థితిలో ఉంటే, పాలతోనే పెంచాల్సి వస్తే అసలు ఇంకా ఆత్మ సంబంధులు లెక్కలోకి రారని వాక్యం అన్నాక నేనేం చెప్పను? ఈ కేటగరైజేషన్ నేను చేయలేదే, ఈ వర్గీకరణ నేను చేయలేదే. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచాను, బలమైన ఆహారం మీకు తీసుకునే స్థితిలో లేరు కనుక క్రీస్తునందు మీరు పసిబిడ్డలే కనుక మిమ్మల్ని ఆత్మ సంబంధమైన మనుషులు అంటాక నాకు అవ్వటం లేదన్నాడు పౌలు గారు. గుండె మీద చేయబెట్టుకొని మీరు అందరు చెప్పాలా, పాలతోనే పెంచబడుతున్నామా, బలమైన ఆహారం తీసుకునే వయసుకు వచ్చామా? మన మూలవాక్యం ఏమిటి? కాలమని బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వరుణుడికి దేవోక్తుల మొదటి మూల పాఠములు ఒకరు మీకు మనలా బోధించాల్సి వచ్చింది. అప్పట్లో బలము చాలేదు కానీ పాలు తెచ్చిన ఇప్పటికీ అలాగే ఉన్నారు, పాలతోనే బతుకుతున్నారు గనక వాక్య విషయములో అనుభవం లేనివారు అని చెప్పాడు అక్కడ. ఒకవేళ ఇంకా శరీర సంబంధంగానే ఉంటే, ఒకవేళ ఇంకా పాలతోనే సరిపెట్టుకుంటే మీరు అసలు ఆత్మ సంబంధులే కాదని ఇక్కడ అన్నాడు. ఇంతకీ ఏమిటి పాలు 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 అంటారు పద్దాక? ఏమిటా పాలు? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. చాలా స్పీడ్గా ప్రభు మనకి కొంత వెసులుబాటు అవకాశం ఇచ్చారని భావించి వేగంగా పరిగెడుతున్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఆమేనండి. రక్షణ విషయములో ఎదుగుట ఏం కావాలంట? వాక్యమనే పాలు అనందరమాట. ఇప్పుడు పాలతోని మిమ్మల్ని పెంచాను, పాలతోని మిమ్మల్ని పెంచాను, బలమైన ఆహారం మీకు సెట్ అవ్వట్లేదు, ఇంకా అప్పట్లో అంటే మరి ఇప్పటికీ అలాగే ఉన్నారా అని బాధపడ్డాడు కదా. ఇంతకీ పాలు పాలు అంటున్నది ఏమిటట? పాలు అంటే రక్షణ విషయములో ఎదుగుటకిచ్చిన వాక్యం. వాక్యం అంతా పాలు కాదు, అందులో బలమైన ఆహారం ఉంది. బలమైన ఆహారం అని మన ఆంధ్రములో రాయబడ్డ చోట ఆంగ్లంలో మీట్ అని రాస్తాడు. చాలామందికి ప్రీతిపాత్రను వచ్చిన అది. ప్రభు వారిని కనికరించను కాక, దట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, లెట్ దెమ్ ఎంజాయ్ వాట్ ఎవర్ దే వాంట్. నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము నిర్మలమైన దేవుని వాక్యమును పాలనపేక్షించమన్నాడు. అంటే పాలు అనే ఆహారాన్ని బైబిల్ ఏమంటుందంటే రక్షణ సందేశాలు అనండి. ఎంతసేపటికి ఇన్నేండ్ల తర్వాత కూడా రక్షణ ఎట్లా పొందాలా, రక్షణ ఎట్లా ఎదగాల, రక్షణ ఎట్లా కాపాడుకోవాలా, ఎలా అయితే రక్షించబడతాం, ఎలా అయితే కాపాడబడతాం, ఎలా అయితే సంరక్షించబడతాం, ఈ వ్యవహారమే ఉపదేశంగా ఉంటే వాటిని ఏమనాలి? సౌండ్ తగ్గింది.
నేను తలకో పాల ప్యాకెట్ కొని మన మినిస్ట్రీ కాదు, మన దరిద్రం లేదు. మీరు చూసుకోండి, కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లోని ఎక్కడ అకౌంట్ నెంబర్లో ఉండవండి. మన ఆ కుటుంబం అసలు దేశ రక్తం ఏం చేయం. నేను ఇక్కడ వాక్యాన్ని తిరిగి చెప్పమని అడుగుతున్నాను అంతే. ఏమిటిచ్చాడు వాక్యంలో మనకి ఇక్కడ? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలను అపేక్షించండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట వినండి. అంటే రక్షణ విషయములో ఎదిగించే వాక్యాలను ఏమంటారు? పాలు అనండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే పెంచాను కానీ బలమైన ఆహారం ఎట్లా అన్నాడు కదా. ఏంటయ్యా పాలు? పాలు ఏంటయ్యా అంటే రక్షణ సందేశాలు. రక్షణ ఎట్ట పొందాలా, రక్షణ ఎట్ట కాపాడుకోవాలా, రక్షణలు ఎట్ట ఎదగాల, రక్షణ చుట్టూ మాత్రమే తిరుగుతున్న సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాల వంటి సందేశాలు. ఇప్పుడు అక్కడే ఆగిపోతే ఆత్మ సంబంధం కానట్టు అయిపోతున్న పరిస్థితి. ఎంత కఠినమైన మాట ఇది. మారు మనసు పొంది పాపాన్ని వదిలి లోకాన్ని వదిలిపెట్టి ప్రభువులో బతకాల, నూతన సృష్టి అయ్యి సంఘానికి చేర్చబడి అంటూ కట్టబడి కుదురుగా బతుకుతుంటే ఆత్మ సంబంధులు కాదంటే ఎంత బాధ కలుగుద్ది. ప్రకృతి సంబంధులను మనుష్యులైన శరీర సంబంధులని మీతో మాట్లాడవలసి వచ్చానంటే ఎంత గాయం అవుతుంది. దాన్ని తీసుకోలేం మనం. నో, ఇది నాకు వర్తించదు అనే కోపావేశం కలుగుద్ది. కానీ వాక్యం ఏమంటుంది? రక్షణ ఎంతసేపు మీరు కాపాడబడతారు, మీ పిల్లలు కాపాడబడతారు, మీ కుటుంబాలు మీ ఉద్యోగాలు కాపాడబడతాయి, మీ వ్యాపారాలు కాపాడబడతాయి, రాకపోవడాలు కాపాడు, లోపలికి వస్తే దీవెన, బయటికి వెళ్తే దీవెన, పిండి బిసుకు తొట్టి రొట్టెల గంప, హల్లెలూయా, ఇదే కోట నడుస్తుంది. అవన్నీ చెడ్డవి కాదు. పాలు అది తప్పని, దుర్మార్గమని, పాపమని, వ్యతిరేకమని అంటూ లేదు. పాలండి ఇంకెంతకాలం అందులో అంటారు. గుక్కడి పాలు తాగితే ప్రాణానికి చాలు అనిపిస్తుందంటే పసివాడే కదా, ఎదగాలి కదా, బలమైన ఆహారం తీసుకోవాలి కదా. కనుక ఎవరైతే ఇంకా పాలతోనే పెంచబడుతున్నారో, కాపాడే, దీవించబడే, సంరక్షించబడే, దీవించబడే మొదటి మూల పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఏమంటారంటే పాలు. ఈ పాలతో పెంచే స్థితిలో ఉన్నటువంటి విశ్వాసుల్ని సేవకులు ఎట్లా చూస్తారంట? మొదటి తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మొదటి తెస్సలోనికీయులు 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటే. పౌలు గారు పవర్ఫుల్ సేవకుడా కాదా మీరు చెప్పండి? ఈ సైలెన్సే మహా ఘోరంగా ఉందండి. ఏమిటి అంతర్మథనము, యేసు రక్తం విజయం. మీకు మంచి ఉపాయం చెప్పనా? మీరు ఇప్పుడు ధ్యానించక్కర్లేదు, వినేయండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఇక్కడ ధ్యానించడం ఎందుకండి? యేసు రక్తం విజయం ప్రశాంతంగా వినకుండా స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లు మేము ఈ మధ్య సాధులమై ఉంటామని పౌలు గారు సంఘానికి లేఖ రాస్తున్నాడు. మేము మీ దగ్గర ఎలా ఉన్నామంటే పాలిచ్చే తల్లి బిడ్డను ఎలా గారాభం చేస్తుందో అలా ఉన్నాం. పాలు తాగే విశ్వాసులు అనండి. పాలు అంటే ఏంటి? రక్షణ విషయానికి ఎదిగే సందేశాలు, మొదటి సందేశాలు. ఎలాగైతే దేవుని కాపుదల ఉంటుంది, ఎలాగైతే మీరు దీవించబడతారో అది ఈ సండే స్కూల్ అనమాట. VBSలకు సెట్ అవుద్ది అనమాట. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఇలాంటి పాలతో పెంచబడుతున్న క్రైస్తవం ఏదైతే ఉందో వాళ్ళని పౌలు గారు అంటున్నాడు, అప్పట్లో మిమ్మల్ని మీ బలం లేదు కనుక పాలు ఇచ్చాను నాన్న మీకు. ఆ టైంలో మేము ఎలా ఉన్నాం మీ దగ్గర అంటే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యలో ఉన్నాం, సాధువులంగా, సాత్వికంగా. ఇప్పుడు బిడ్డ పాలు తాగలేదనుకోండి, బిడ్డ మారం చేసిందనుకోండి, బిడ్డ పేచి పెట్టిందనుకోండి, తల్లి శిక్షిస్తుందా, గారవిస్తుందా? అంటలేదు. ఆ స్థితి ప్రతి క్రైస్తవుడికి ఆరంభంలో ఉంటుందట. అంటే గారాభం ఎప్పుడు చేస్తేనే, ఏమన్నా కోప్పడ్డామా, గద్దించామా, ఇంతే సంగతులు, యేసు రక్తం వేద్దాం, నెక్స్ట్ సండే వేరే చర్చ్. ఎందుకని? వీడు పసిబాలుడు, చిన్నవాడు. ఇది గారావించబడే కాలం, గారాభం చేయబడే దశ.
సాత్వికంగా కొన్ని మాటలు చెప్పాలి. అలా కాదు నాన్న, మా బాబు కాదు, బంగారం కాదు, 2 ముద్దలు తినే నాన్న. ఆడి ఇడ్లీ మొత్తం తినేస్తే బంగారం కొండ అంటదమ్మ. పిల్లలు తింటేనే కదండి తల్లికి సంతోషం. ఎంతసేపు పుచ్చగించాలి, గారాబం చేయాలి, మెచ్చుకోవాలి. బ్రదర్ గారు ఎంతో మంచివారండి, సిస్టర్ గారు కూడా చాలా భయభక్తులకు వెళ్ళిన ప్రార్థన జీవితం కలిగిన బిడ్డండి. మరి సంఘానికి ఎంతో సహకారం. ఎంతసేపు ఉయ్యలు ఊపితేనే బండి. ఎన్ని వేల మందిలో ఉన్న బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో నెగరెత్తనే ఉండాలి తల్లి. ఆపితేడా అందుకుంటాడు. చాలామంది క్రైస్తవులకు అలా ఉంటుంది. పాస్టర్ గారు ఎంతసేపు వాళ్ళని ఓదార్చాలి, ఎంతసేపు ఆదరించాలి, ఎంతసేపు వాళ్ళు మెచ్చుకోవాలి, ఎంతసేపు వాళ్ళని ఘనపరచాలి, ఎంతసేపు వాళ్ళు గారవించబడే కాలం. ఎందుకని? వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, పసివారు. వాళ్ళు చెడ్డోళ్ళు అంటలేదండి, పిల్లగాళ్ళు. ఓ తల్లిగారికి సంతానం లేని స్థితిలో మందిరానికి వస్తే సంఘమంతా మేమంతా ప్రార్థనలు చేస్తే దేవుడు కృపలో మరి ఆ బిడ్డకి దేవుడు సంతానం 2 బిడ్డలని ఇచ్చారు, ఒకరి తర్వాత ఒకరిని. ఆ 2 బిడ్డలు వచ్చి పొందిన తర్వాత చర్చి రట్టం మానేసింది. నాన్నగారు వెళ్ళి అడిగారు, ఏమ్మా సంఘానికి రావటం లేదంటే, పిల్లల వల్ల కుదురుతలేదండి అన్నాను. అయ్యో, పిల్లలు కావాలని అడిగావు కదమ్మా, దేవుడు అందరి ప్రార్థనలు విని దేవుడు ఇచ్చారు కదమ్మా, ఏం చెప్పమంటారండి, ఎత్తుకుంటా పెద్దలు అయిపోయారు, నడుతా చిన్నలు అయిపోయారు, ఏం చేయాలి తెలియక మానేసాను. ఆవిడ తన పిల్లల గురించి చెప్తే మా నాన్నగారు, నీ స్థితి కూడా సేమ్ అదే తల్లి, ఇంకా ఎత్తుకుని మోసే రకం కాదు, సొంతంగా నడిచే బ్యాచ్ కాదు, నువ్వు ఆడితో ఎగుతున్నావు, నేను మీతో ఎగుతున్నానని చెప్పాడు. ప్రభు స్తోత్రం. కాదని లేని వాస్తవం కదండి. ఏ దైవజనుని అడిగినా ఇది వాస్తవం. వారికి ఎలాంటి అనుభవాలు ఉంటాయి సంఘంలో. మీరు ఏ సంఘ కాపరిని అడగండి, ఈ మాట అవునంటారు. ఎందుకంటే తమ బిడ్డల్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ప్రభు కోసం పెంచాలని ప్రేమ దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి. ఏమండి? కాబట్టి నేను జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటే, వాక్యంలో ఏం చెప్తున్నాడు? సన్నిమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా మేము ఈ మధ్య సాధులమై ఉన్నాం. మేము గారాబం చేస్తున్నాం. సంఘ కాపరి గారాబం చేస్తేనే, అస్తమాట ఓదారిస్తేనే, అస్తమాట ఏదో ఒకటి ఇస్తేనే, పాటో ప్రార్థనో వాక్యమో ఏదో ఒకటి అడికి ఇవ్వమంటే ఏదో ఇవ్వాలి. అడికి ఆట బొమ్మ, ఏదో తినేదో చాక్లెటో. చంటి పిల్లల తల్లి చూడండి, పెద్ద సంచులు 2-3 వేసుకెళ్తారు. అందులో ఈమెకి దశింభాగం సరుకు ఉండదు, 90% ఆడిదే. ఏడితే ఒకటి, అడిగితే ఒకటి, పేచీ పెడితే ఒకటి, ఎన్ని ఉంటాయో తల్లి దగ్గర. ఏమండి? ఒకవేళ మనం చెప్పబెట్టకుండా ఇంటికి కానీ వెళ్తే 1-2-3 కావాలి. ఆ హాల్లో పడేసిన ఆట బొమ్మలని సర్దటానికి అంత ఉంటుంది. ఆడి కోసం, ఆడి రాజ్యం అది. వాడి ఆరోగ్యం కోసం, వాడి బ్రతుకు కోసం అన్నే బుజ్జగించాల. తిను లేదా సత్తా అంటుందా తల్లి. అమ్మో చచ్చిపోతాడేమో అని తినిపింది. జ్వరం వస్తే ఇంజెక్షన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే, టీకా వేయించాల్సి వస్తే ఆడికని ఎక్కువ వెడుతుంది కానీ మొత్తానికి వేయించేస్తుంది. అంతా గారాభమే, కోపం పట్టడానికి లేదు. ఎందుకని? ఆ మాట అనడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది మహాభక్తులారా. పసివారు చెడ్డవారు నేను అంటలేదు, పసివారు ఎదుగుదల లేదు. ఖండించామా, గద్దించామా, కోపడం. పాస్టర్ గారికి ఇదివరకులా లేదు, ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గిపోవటం కాదు, నువ్వు కొంచెం పెద్దోడు పోయావు అనుకున్నాడు పాపం. ఇంకా నువ్వు ఎదగలేదన్న ప్రత్యక్షత బాబుకు రాలా. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, బలమైన ఆహారం పెడదామని ట్రై చేశాడు. అన్నప్రాసన రోజునైతే ఆవకాయ పెట్టకూడదు కానీ ఎదిగాక పెట్టవచ్చు కదా అనుకున్నాం. నేను ఇప్పుడు 120 మంది విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. బైబిల్ స్కూల్ నడుస్తోంది. అందులో ఈ సీజన్లో కొత్త ఒక పచ్చడి పట్టుకుంటారు కదా, అందరూ సరదా పడతారు, తింటారు. పిల్లలు తమ ఇంటి వద్ద ఉంటే తింటారు కదా, బైబిల్ స్కూల్లో ఉన్నది ఎందుకు మిస్ అవ్వాలని ఒక పూట లంచ్లో ఏం చేసాం, అంతమంది 150 మందికి కూడా ముద్దపప్పు, పుష్కలమైన నెయ్యి, కొత్త ఆవకాయ పచ్చడి సప్లై చేసాం. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే మనకు సంతోషం. అంతే తండ్రుల స్థానంలో ఉన్నాం కనుక. వాళ్ళ ఇంటి వద్ద ఉంటే ఈ సీజన్లో మామిడి పండ్లు తింటారు కదా, బైబిల్ స్కూల్కి వచ్చిన కారణంగానే మామిడి పండు మిస్ అయిపోయామన్న బాధలకి ఎందుకు ఉండాలని మన కోటలకి వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కొచ్చాను. అందరికీ
కూర అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ పెరుగని వేసి మాడుపండి ఎత్తే లైట్లు ఆరిపేసిన రూమ్ వెలిగిపోతుంది. ఏసు రక్తం హెజ్జయ్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే గారవించే స్థాయి పిల్లల స్థాయి. అలా అయితేనే ఆకలైతే తింటే బతుకుతా, లేకపోతే నీ పేనో పోద్దు, నాకెందుకని ఏ తెల్లి అనగలదండి. బుచ్చగిస్తున్న ఆదరిస్తున్న ఈ సేవ పనికి మళ్ళీ సేవ కాదు, వ్యర్థమైన సేవ కాదు, కానీ చిన్న పిల్లల పరిచర్య. ఇది గారవించే కాలం అనండి. నెక్స్ట్ లెవెల్ ఏంటి మరి? బలమైన ఆహారం అన్నాక ఆ మాట చదివి పెట్టిన మరోసారి ఇందాక చదివారికి 1 కొరింథీ పత్రిక 3:2 2 అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన అప్పట్లో మీకు బలము చాలలేదు కాబట్టి బలమైన ఆహారం పెట్టలేదు నేను. ఇప్పుడైతే మీకు బలమైన ఆహారం ఇస్తున్నాను అని ఆశపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. అప్పట్లో మీకు బలము చాలలేదు కనుక పాలతో పెంచాను అన్నాడు. పాలంటే ఏం చెప్పుకున్నాం? రక్షణ విషయమైన ఉపదేశాలు అనండి గట్టిగా. మొదటి మూల పాఠాలు అనండి గట్టిగా. ఆ దశని, ఆ కాలాన్ని ఏమంటాం? గారవించే కాలం అనండి. మామూలు వ్యవహార భాషలో చెప్పాలంటే గారాభం చేసే కాలం. బుచ్చగించాలి, ఎత్తుకోవాలి, చందమామ చూపించాలి. మబ్బు కలిగిన గడ్డు తినమున తల్లికే గడ్డు కాలం. ఎందుకాడికి సుక్కలు చూపిస్తే తప్ప అన్నం తినడు, లేకపోతే ఏమో సుక్కలు చూపిస్తాడు. అట్టలపాటు చేసిన తల్లి మబ్బేసిందరు ఇవాళ కనపడవాలంటే నాకు వద్దు అంటాడు, కింద పడి తోలేస్తాడు. గారవించే కాలం. అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, దీవెనలు జరగాలి, ఆశీర్వాదాలు రావాలి. ఎప్పటికప్పుడు తాయిలం అందితేనే స్కూలు, పొద్దున్నే లంచం ఇస్తేనే స్కూలు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఎలా చేస్తాను అంటేనే స్కూలు. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందరా అంటే నీకు అర్థం అవుతావు. మమ్మీ ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు, సాయంత్రం ఏమిస్తావు? ఆడికి అంత కావాలి. ఇప్పుడు దేశం కొరకు, మహారక్షణ కొరకు ప్రార్థన చేసి అయ్యబ్జ విజ్ఞాపనోద్యమంలో ఆరంభంలో అడిగారు. ఇప్పుడు తెలిసిపోయింది. మన పాంప్లెట్లోనే 12 సంవత్సరాలుగా కానుకలు ఇవ్వని, కానుకలు తీసుకునని విజ్ఞాపనోద్యమాన్ని పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలతో వాల్ పోస్టులు వేస్తూ ఉంటే ఇది సందాబాబు కాదా అని కొత్తలో అవునా పాస్టర్లా ఓకే మరి ఎంత ఇస్తారు? ఊరి ఇదేంది ఇది? మనం అందరం కలిసి దేశంలో మహారక్షణ కొరకు సరే ప్రార్థన చేస్తే మాకేంటి? అర్థం ఏంటి? నేను స్కూల్కి వెళ్తా, సాయంత్రం వచ్చేప్పటికి ఏం చేస్తా అని ఎవరంటారు? చిన్నపిల్లలు. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, పిల్లలు. అంటే బాల్య దశలోనే పాస్టర్ గారు అయిపోయాడు అన్నమాట. బాల పాస్టర్ గారు. చెడ్డోళ్ళు కాదు, పిల్లగాళ్ళు. గారాభం చేయడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అయ్యో ప్రార్థన చేయకపోతే దేవుడు ఎక్కడుగుతాడు, ప్రార్థన చేయకపోతే నశించిపోతున్నారు, ప్రార్థన చేయకపోతే పంట నేల రాలిపోతుంది, ప్రార్థన చేయకపోతే దేవుని కోపానికి అడ్డుపడేవాడు. ఈ గొడవ అంతా ఎక్కడ తెలుస్తుంది పిల్లడికి? అవన్నీ మాకెందుకు? ఏంటి చెప్పు. విజయవాడలో కొత్తగా అయిపోయి చెప్పి ప్రార్థన చేస్తూ పాస్ గారు ఫోన్ చేసి నాకు అంటాడు, ఏమండి మీరు సేవకుల్లో ప్రార్థన పెట్టారంటగా? అవునండి, మేము 20 మంది ఉన్నాం. మరి ఇప్పుడు ఏడు చేయమంట? 20 మంది ఉంటే నేనేం చేయను? అడ్డ మీద కూలీలు వేసుకొచ్చిన ముఠామేస్తలేక మాడుతున్నాం ఏంటారు బాబు? నాకేం అర్థమవుతలేదు. సరే మరి మీ ఇష్టం, నేను అవసరమైతే ఫోన్ చేయండి. అయ్యో బాబోయ్, ఆయన దగ్గర చాలామంది ఉన్నారంట. నీకు ఎంతమంది కాదు అంతమంది తీసుకొస్తానంట, నీకు దండం పెడతానయ్యా. వాళ్ళందరిని పంపించి నువ్వు రా ముందు మాతో పాటు మోకరించి ఒక 3 గంటలు ఏడితే నీకేమైనా అంటుకుంటుందేమో తడి యేసు రక్తం ఏం చేయి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులను ఏమంటున్నానంటే బలమైన ఆహారం కావాలట. పాలు అంటే రక్షణ పాఠాలు అన్నా. మరి బలమైన ఆహారం అంటే ఏంటి? మీకు అందే అవి ఎక్కతలేదురా, మీకు చాలా పాలే పెట్టవలసి వస్తుంది అన్నాడుగా పౌలు గారు. ఏంటంట వీళ్ళు అరిగించుకోలేని, తినలేని, తట్టుకోలేని అంత బలమైన పదార్థం ఏమిటి? ఆవకాయ ముక్క చూసుకోసారి. పేతురు 2వ పత్రికలో పేతురు గారు మాట్లాడారు. పౌలు గారు చెప్పే ఆవకాయ ముక్క ఏంటో
బలమైన ఆహారం అంటే చికెన్ బిర్యానీ అంటున్నాడు మావాడు. కాదు, నేను ప్రస్తుతానికి ఆవకాయ ముక్కలు సరిపెట్టుకి పూటకి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమును. ఎవరికైతే ఈ పరిశుద్ధ దేవుని కూర్చిన విజ్ఞానం ఉండదో, విద్య ఉండదో, ఎవడైతే ప్రార్థనలో, భక్తిలో, ఉపదేశంలో, సహవాసంలో ఇంకా స్థిరుడు కాడో వాడికి అర్థమవుతుంది. ఇది ఏంటది? దేవుని దీర్ఘశాంతం ఇంకా నువ్వు కనిపెట్టుచుండగా అని మాట్లాడాడు కదా. ఎప్పుడో రాకడన్నారు, ఇంకా ఆలస్యం అవుతుంది ఏంటి అని అడిగితే, అది కాదు నాన్న, అది కాదురా, ఆయన దృష్టికి 1 సంవత్సరం 1000 సంవత్సరాల్లో ఉందిరా, ఇలా ఉందిరా అని చెబుతూ, ఆయన ఆలస్యం చేయాలని కాదు, ఎవరూ నశించిపోకూడదని దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని దేవుని దీర్ఘశాంతం గురించి, దేవుని నిత్య ప్రణాళికల గురించి, రాకడ ఆలస్యానికి కారణాలు ఏంటి, ఎత్తబడితే ఏం జరుగుతుంది, సంఘం ఎత్తబడ్డాకి భూమికి ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలన్నీ పౌలు గారు చెప్పారు. దేవుడు తనకు అనుగ్రహించిన విశేషమైన జ్ఞానము చొప్పున పౌలు రాశాడు. అవి విద్యా విహీనులకు, అస్థిరులకు అర్థం కావన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీటిని మనసులో పెట్టుకునే కొరింథీయులకు అంటాడు, మీకు బలమైన ఆహారం పెట్టాలనుకున్నాను, మీరు తినలేకపోతారు, ఇంతకే ఇంకా పోలే అంటున్నారు మీరు. అంటే పాలు అనగా వాక్యంలో మనం ఏం చూసాం? రక్షణ సందేశాలు, రక్షణ విషయంలో ఎదిగే పాఠాలు, మొదటి మూల పాఠాలు. మరి ఇప్పుడు బలమైన ఆహారం అంటే ఏంటి? 2వ రాకడ సందేశాలు అన్నమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. బలమైన ఆహారం అంటే ఏంటి చెప్పండి? 2వ రాకడ సందేశాలు. రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు? దేవుని దీర్ఘశాంతం మనకి ఏ రకంగా ప్రయోజనకరం అవుతుంది? దేవుని కాలం ఎట్లా అర్థం చేసుకోవాలి? 1 సంవత్సరం ఎంత? ప్రవచన కాలం అంటే ఏంటి? రాకడ దినములు అంటే ఏంటి? ఎత్తబడితే ఎలా ఉంటుంది, విడవబడితే ఎలా ఉంటుంది, భూమికి ఏం జరగబోతుంది? పౌలు కట తనకు అనుగ్రహించబడ్డ విశేష ప్రత్యక్షతలను బట్టి, జ్ఞానమును బట్టి చాలా బోధించాడు. కానీ అస్థిరులకి అర్థం కాదు. ప్రార్థనలో, భక్తిలో, సంఘంలో, ఉపదేశంలో, సహవాసంలో స్థిరపడిపోతే ఎక్కుతుందంట. ఎవడు అస్థిరుడిగా ఉంటాడో వాడికి ఎక్కదంట. ఈ దైవిక జ్ఞానం లేకపోతే ఎక్కదట. విద్య, ఆత్మ సంబంధమైన విద్యా విహీనుడికి అది ఎక్కదట. కనుక ఈ మొత్తం చర్చలో తేలిన ఫలితార్థం ఏంటి? బలమైన ఆహారము అంటే రాకడ సందేశాలు, మహిమకు సంబంధించినవి, నిత్యత్వానికి సంబంధించినవి. ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా ఎత్తబడాలి, పరలోకములో నిత్యములో ఏ స్థానాన్ని ఎట్లా పొందగలుగుతాం, ప్రభు ఇచ్చే బహుమతిని ఎట్లా అంటే, ప్రభు ఇచ్చే జీతం అంటే ఏంటి, ప్రభు ఇచ్చే బహుమానానికి, జీతానికి బహుమానానికి తేడా ఏంటి, మహిమలో అంతస్తులు ఎట్లా ఉంటాయి, ఏ మహిమకు ఏ పద్ధతిని బట్టి కేటాయించబడుతుంది, ఇదంతా ఏమిటి? బలమైన ఆహారం. అలాంటివి కానీ బోధిస్తానంట. బాబు ఏంటి బాబు బుర్ర వేడెక్కిపోయింది, వాళ్ళు ఏడు చెప్పాడు మాకు బాబోయ్. ఎందుకని? ఇంకా పాలు తాగే బ్యాచ్ అది. బలమైన ఆహారం సెట్ కాదు. కొరింథీ సంఘంతో ప్రాబ్లం అదే. పౌలు గారిని ఎత్తి బాదుకున్నాడు. అప్పట్లో అంటే బలం సాలపోయేది అని చెప్పాను, ఇప్పటికీ అయ్యే చెప్పమంటారంటారా బాబు మీరు? అయ్యారు ఇప్పుడు కాదు కానీ కొత్తలో బాగా చెప్పేవాళ్ళు మీరు. ఈ మధ్య అంతా గాబర చేసేస్తున్నారు. అప్పుడే బాగుండేదంటే అర్థం ఏంటి? అడిగి పాలు నచ్చినాయి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి రేంజ్కి రాలా, బిర్యానీ రేంజ్కి రాలా. ఈ మధ్య పాస్ట్ గారు ఎటో ఉపదేశం అని ఎటో చెప్పేది. కొత్తలో చాలా కమ్మగా చెప్పాడు వాక్యం. నన్ను అన్నాడు ఒక దైవజనుడు, విశ్వాసం కాదు అన్నా, అప్పట్లో అగ్గి తీసేవాడు, ఇప్పుడంతా ఉపదేశంలో పడిపోయావు. ఉపదేశంలో నేను ఇది మద్యపానంలో పడిపోయినా, సినిమాలో పడిపోయినా, ఎందులో పడిపోయినరా? ఒక దైవజనుడు అన్నాడు, అన్నా అప్పట్లో అగ్గి తీసేవాడు అన్నా, ఇప్పుడంటే ఉపదేశంలో పడిపోయావు. పడిపోతావేంట్రా? ఉపదేశంలో పడిపోయినట్టు అసలు ఆ మనిషి తీసాడు నన్ను. బలము చాలకపోయినందున పాలు ఇప్పటికీ అలాగైతే ఎలాగరా అని బాధపడుతున్నాడు. ఏంటి ఇంతకీ బలమైన ఆహారం అంటే? సింపుల్, పాలు అనగా రక్షణ సందేశాలు, బలమైన ఆహారం అనగా రాకడ సందేశాలు, అంతేగా.
తేటతలంగా తేలిపోతుంది కదా, మనం కష్టపడి చేసే వ్యాఖ్యానే ఉంది అక్కడ. తన రాకడ ఎందుకు ఆలస్యమగుతున్నదన్న దేవుని దీర్ఘశాంతమును గూర్చిన విశేషమైన జ్ఞానమును పౌలు గారు చెప్పాడు. కానీ విద్యా విహీనులకు, అస్థిరులకు అర్థం కావట్లేదురా నాయన అన్నాడు పేతురు గారు. రాకడ సందేశాలు బలమైన ఆహారము అనండి. ఆమేన్. ఇప్పుడు పాలు అంటే ఏంటండి? మరి బలమైన ఆహారం అంటేనండి. ఇప్పుడు మనకి ఏం కావాలంట? మీరు ఎదగాలంటే ఏమి ఎదగాలి? ఏమంటే మీరు చాలా మరి దేవుని కృప ప్రారంభంలో వచ్చినప్పుడు చిన్న గుడిసండి, ఇప్పుడు 50 అయిందండి. ఈ ఎదుగుదలేనేక ఎంత కాడికి ఇది అని ఎదుగుదల లేదన్నప్పుడు ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఇప్పుడు కొన్ని గంటలు చేయగలుగుతున్నానండి. అప్పుడు ఆరాధన అంటే గుడ్లిప్పి అంతా చూసే ఉండండి. ఇప్పుడు నేనే కొన్ని గంటలు కళ్ళు మూసుకొని పరవశించిపోయి ఆరాధన చేసుకుంటున్నాను. అప్పుడు వాక్యం అంటే ఇక ఆశీర్వాదాలు అండి. ఇప్పుడు శుద్ధీకరణ ఇవన్నీ తెలుస్తున్నాయండి. ఎదుగుదలంటే అది కదా. ఈ రోజున దేవుని వాక్యం మీద ఆలోచన చేయండి. చిన్న పిల్లలకు ఉన్నప్పుడు గారాబమే చేయాలి. మరి రాకడ సిద్ధాంతంలో చెప్పాలంటే, రాకడకు సిద్ధపరచాలంటే గారాబం సెట్ అయిద్దా? మీరు ఏమంటలేదు. ఇప్పుడు పెద్ద పిల్లలు కాలేజీ వయసుకు వచ్చాక 10th క్లాస్ నేను స్కూల్కి వెళ్ళను, నాకేమిస్తామంటే ఏమిస్తాం? 2 ఇస్తాం. తప్పురా, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. ఇంకా సంటి పిల్లలాగా వెళ్ళాలంటే గారం గంజికి ఎడితే ఈపు దెబ్బలకి ఎడిచిందని సామెత ఉంది కదా, అలా సెట్ అయింది. కాబట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు పాలతో గారాభం చేసే కాలం కదా, మరి ఇప్పుడు ఈ కాలంలో ఏమనాలి? రాకడ సందేశాలు ఇచ్చిన కాలాన్ని. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, కొంచెం ఓపిక చదవాలి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 19 నుండి 21 దాకా 3 వచనాలు చదివి పెట్టండి సార్. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందాం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఆమేన్. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది గారాపం చేసే డైలాగ్ ఇది చెప్పండి. ఈ గారం లేదు రే, దెబ్బలు పడితే ఒకడికి బెత్తంతో వస్తాను. ఉత్తరం రాత్రండి పౌలు గారు. అప్పట్లో పాలు అయిపోయింది, ఇప్పుడు వస్తున్నా. చాలామంది చాలా ఎక్కువ మాట్లాడుతున్నారంట. మీ మాటలు కాదు, మీ శక్తి అంటూ తెలుసుకుంటాను. బెత్తంతో రమ్మంటారా? అంటే దండించే కాలం ఇది, శిక్షించే కాలం ఇది, గద్దించే కాలం ఇది, బుద్ధి చెప్పే కాలం ఉంది, సరిచేసే కాలం ఇది. ఇందాకదేం కాలం? గారవించే కాలం. ఇప్పుడు ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలంకి వచ్చాం అంటలేదు. ఇదే మాట చెప్తే ఓ పాస్కర్ కదా అటు చెప్తే మొత్తం పోతారు చర్చలోంచి, నువ్వు భలే చెప్తున్నావు అని అన్నాను. నేను అన్నాను, మా 3 సంఘాలు రండి, ఎవరు అట్ట పోతలేదండి. నేను ఉయ్యాలు గట్టి ఊపుతలేదు. చాలా భక్తిగా, చాలా దేవుని భయంతో, చాలా క్రమంగా ఉపదేశాన్ని, గద్దింపును, శుద్ధీకరణ స్వీకరించే మనసుతో బిడ్డలు వస్తున్నారు. ఇప్పుడు ఆండ్రూస్ గారు సాక్ష్యం చెప్పారుగా, మేము అక్కడికి వెళ్ళాక చాలా బలపడ్డాం, ఆత్మలు చాలా ఎదిగాం, బాగా దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం. ఎప్పుడైనా గారాపం చేశానా? ఎప్పుడైనా సరే ఈ పొగేసే పని చేసామా? చాక్లెట్లు, తాయిలాలు ఈ డిపార్ట్మెంట్ ఉందా? పసిబిడ్డలకైతే అది కదా. ఇది రాకడ దినాలి కదా, ప్రభు రాకడ సమీపంగా ఉంది కదా, పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి కదా, సిద్ధపరచాలి కదా. ఈ గద్దింపు, హెచ్చరిక, శిక్ష చేయుట, శుద్ధీకరణ, వీటి ద్వారాట మేము చాలా దీవించబడ్డామని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఈ మాట పట్టుకోవాలి. మీరు నేను బెత్తముతో రావాలనుకుంటారా? మీరు ఏంటి మీ సంగతి? చాలామంది చాలా మాట్లాడుతూ వస్తున్నా, మీ మాటలు కాదు మీ శక్తి అంటూ తెలుసుకుంటాను. చెప్పండి చివరిసారి, సాత్వికంతో రావాలా, బెత్తంతో రావాలా, ఏంటి మీ సంగతి అని రాశాడు. అంటే సంఘం పాలు తాగే స్థితిలోంచి, గారాభం చేసుకునే స్థితిలో నుంచి బెత్తమటి అని దండించి శిక్షించే పాకానికి వచ్చిందన్నమాట సంఘం. కొంచెం ఎదిగిందన్నమాట లెక్క.
ఎఫెసీ పత్రిక 6:4 చదవండి. తండ్రులకి ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇదేమి చిత్రము! పాస్టర్ గారికి ఎంత పరీక్ష పెట్టాడు! శిక్షట, మొత్తం శిక్ష. బోధలో శిక్షలో పెంచాలంట, కానీ కోపం రాకుండా చూసుకోవాలంట. ముందు కడుపు వెనకాల ఈపు ఏడగొట్టిన అయ్యగారికి తగులుద్ది ఇప్పుడు సావు. కఠినమైన ఉపదేశంతో వీళ్ళని బలపడతామంటే ఇల్లు బాధ వచ్చింది, చెప్పకపోతే నువ్వు సరిగా చెప్తాలేదని ఆయన అంటాడు. మొన్న యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను నేను. ఒక చిన్న పిల్లల డాక్టర్ గారు పిల్లలతో ఆడుకొని మైమరిపించి నవ్వించి టక్కన ఇంజెక్షన్ చేసేస్తున్నాడు. నాకెందుకు ఎదురొచ్చిందిరా బాబు ఇది అంటే, ఇలా గన్ చేయాలేమో సేవని అంటే ఇంజెక్షన్ మానకూడదంట, కాకపోతే నవ్వించి పొడి చేయాలంట. అమ్మ నాయన, వైద్యం ఎలా ఉందా? ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలి. శిక్ష అనేది స్వీకరించకపోతే అసలు మీరు కుమారులే కాదు దుర్బీజులైపోతారని హెబ్రీ పత్రిక 12:7 చెప్పాడు. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. పాలు పొందనట్ల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు. మీలో దేవుని బీజంలో దయ్యం బీజం ఉంది. శిక్షను యాక్సెప్ట్ చేయకపోతే, గద్దింపును స్వీకరించకపోతే, శిక్షను రిసీవ్ చేసుకోకపోతే నీలో సైతాను బీజం, దయ్యపు బీజం ఉంది, దేవుని బీజం లేదు. శిక్షలో పాలు పొందకపోతే, ఓదారిస్తేనే, ఆదరిస్తేనే, పొగిడితేనే, మెచ్చుకుంటేనే శిక్షించామా కథం. వాడిలో దేవుని బీజంలో దయ్యం ఉంది. పౌలు గారు అంటాడు, మేము గారవించే పరిచర్య చేశాం, ఇప్పుడు ఆ కాలం అయిపోయింది, మీరు ఎదిగారు. ఇది శిక్షించి గద్దించి సరిచేసే కాలం. ఆమె బాల్యములో గారాభం చేయాలంట, కౌమారంలో దండించాలట. పెంపకానికి సంబంధించిన పేరెంట్స్ టిప్స్. మరి యవనంలోకి వచ్చాక ఏం చేయాలట? స్నేహించాలంట. వాళ్ళు యవనస్తులు అయిపోయిన తర్వాత ఓ బాధ్యతనంటే అవదాం, జాగ్రత్తగా. బాల్యంలో గారాభం చేయాలి, కౌమారంలో దండించాలి, యవనంలో స్నేహం చేయాలట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మాట పట్టుకోండి. శిక్షించే కాలం ఒకటి ఉంది, దండించే కాలం ఒకటి ఉంది అని చెబుతూ, మొదటిది గారవించే కాలం, రెండవది శిక్షలో బోధలో వాళ్ళని శుద్ధీకరణతో బలపరిచి వారిని దండించి శిక్షించి పెంచే కాలం. అది అయిపోయిన తర్వాత మూడవది చివరిది ఇంకొకటి ఉంది. అది కూడా చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. పిల్లలు చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2:8-9 ఎస్తేరు 2:8-9 రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి, కన్యకులు అనేకులు షోషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఇంకా ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకి ఈదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి కాలం ఏమిటట? గారవించే కాలం. రెండవ కాలం శిక్షించే కాలం, బోధలో పెంచే కాలం. ఈ శిక్షించి బోధలో పెంచిన తర్వాత మూడో కాలం చూశారండి, అది ఇంకా అల్లారు ముద్దుగా ఇంట్లోనే చేతి కిందే కాదంట, అంతఃపురమునకు అప్పగించే కాలం అనండి. అదే 2:20 ఎస్తేరు మొర్దెకై వద్ద ఉండిన పోషణ కాలములో అని రాస్తాడు. అంటే అంతఃపురానికి రాకముందు మొర్దెకై దగ్గర ఉండింది కదా, ఆ కాలాన్ని ఏమన్నాడు? పోషణ కాలం అన్నాడు. ఆ పోషణ కాలం ఎలా ఉంది? మీకు ఆ 10వ వచనంలో అర్థం ఉంది. బిడ్డ నువ్వు ఆ పేరు చెప్పుకో, బిడ్డ నువ్వు ఈ పేరు చెప్పు, బిడ్డ నువ్వు ఇట్లుండు, హేగే నడిపింపుకు అప్పగించుకో, నువ్వు సొంతంగా ఏం కోరకు, ఈ రూల్స్ అన్ని పెట్టాడే, దాన్ని పోషణ కాలం అంటున్నాడు. నువ్వు హదస్సు అని పేరు చెప్పుకో, నువ్వు ఎస్తేరుగా ఉండాలి,
మీకేం కావాలని అడుగుతారు, నువ్వు పలాందేం కోరుకోకు, హేగే నిర్ణయం తప్ప నాకేం వద్దని చెప్పాలి. అంటే ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఏమి కోరాలో, ఏమి కోరకూడదో, ఎలా అప్పగించుకోవాలో, ఎలా బతకాలో ఈ బోధ చెప్పాడే మొర్దెకై ఎస్తేరుకి. ఆ కాలాన్ని ఏమన్నాడు తెలిసిన? పోషణ కాలం. ఏమిటి పోషించడం అంటే? ఆశీర్వాదాల, వాగ్దానాల, దీవెనల, అవన్నీ పసివారిగా ఉన్నప్పుడు. ఎదిగాక ఏం చేయాలి? శిక్షలో, బోధలో పెంచాలి. తప్పు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, వద్దో, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది క్రమం కాదు, ఇదంతా బోధ. ఈ బోధనే పోషణ కాలం అంటున్నాడు. అంటే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏమి కోరాలో, ఏమో కోరకూడదో, ఎలా అప్పగించుకోవాలో, ఈ ఉపదేశం అంతటిని పోషణ కాలం. అదే బోధలో పెంచడం అంటే, శిక్షలో పెంచడం అంటే అదే. ఈ పోషణ కాలం అయిన తర్వాత తీసుకొచ్చి ఏం చేశారు? బిడ్డ ఎదిగింది, ఇప్పుడు ఒక మంచి వయసుకు వచ్చింది, పర్లేదు, పరిణతి సాధించింది. తీసుకొచ్చి ఏం చేశారంటే అంతఃపురానికి అప్పగించారు. అంతఃపురంలో కూడా అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టారు. ఆమేన్. ఇప్పుడు ఈ అంతఃపురంలో చెప్పండి, ఎవరైనా గారాబం చేస్తారా? చెప్పాలి. రెండో మాట కూడా, ఎవరైనా శిక్షిస్తారా? అది కూడా ఉండదు. ఇంకా ఆ దశలో కూడా ఉండకూడదు. నువ్వు ఎల్లకాలం గద్దించి, శిక్షించి, తప్పు చేసిన పొరపాటు రాగానే పెద్ద పనిష్మెంట్ వచ్చేస్తే, అయ్యి బాబాయ్ చిన్న అనుకున్నాను, తేడా వచ్చేసింది, బాబాయ్ బుద్ధి వచ్చేసింది, లేపలేదు, ఇంకేంటి, ఇంకా అది అలా ఉండకూడదు. పిల్లలు పీజీల స్థాయికి వస్తే, యూనివర్సిటీ రేంజ్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి బెత్తం పడుకొని చదివిస్తారా అండి? ఒక లెక్చర్ ఇస్తారు, వీళ్ళు తిప్పలు పడతామే. ఇక దాని మీద వీళ్ళు కష్టపడాలి, దాని మీద వీళ్ళకి చదువుకోవాలి, దాని మీద లైబ్రరీలో కూర్చోవాలి, పుస్తకాలు పట్టుకోవాలి, ఇంటికి వచ్చి కూర్చోవాలా, పావులో చెప్తే 30 పోగేసుకోవాలి. మరి కేజీకి పీజీకి ఆ మాత్రం తేడా ఉంటుంది కదా. ఇక్కడ గారాభం ఉండదు, ఇక్కడ శిక్ష కూడా ఉండదు. ఎక్కడ? అంతఃపురం. మరి ఏముంటుంది? రెండే ఉంటాయి. ఏంటి తెలుసా? 6 మాసాలు గోపరస తైలముతో శుద్ధీకరణ ఉంటుంది, 6 మాసాలు పరిమళ తైలములతో సిద్ధపాటు ఉంటుంది, అలంకరణ ఉంటుంది. ఇంకేం ఉండకూడదు. ఇది అంతఃపురం అంటే, ఇదే పెండ్లి కుమార్తెను తయారు చేసే సంఘం అంటే, ఇదే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం అంటే. ఇది రాకడ దినములు కనుక, కడవరి కాలం కనుక ఎలాంటి సంఘం కావాలి? ఒక అంతఃపురం లాంటి సంఘం కావాలి. అంటే అర్థం ఏంటి? లోపలికి వచ్చిన తర్వాత మొర్దెకై కూడా ఎంట్రీ ఉండదు. పరిపూర్ణ వేరుబాటు జీవితం, ప్రత్యేకించబడ్డ జీవితం. ఎక్కడ పెరిగావో, ఎక్కడ పుట్టావో సంబంధం లేదు. అంతఃపురంలోకి వచ్చేయాలి, ఒక వేరుబాటు జీవితంలోకి వచ్చేయాలి, ఓ ప్రతిష్టలోకి వచ్చేయాలి, ఓ ప్రత్యేకతలోకి వచ్చేయాలి. నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, అమ్మో తెల్లారు లేకపోతే సెంటర్కి వెళ్ళిపోతే, కూర్చోపోతే నాకు అవ్వదు, ఈ దశ దాటి ఇక జీవితమే లేదా, ప్రపంచమే లేదా అన్నట్టు అయితే శుద్ధీకరణ లేతే అలంకరణ, ఇంతకు మించి ఇంకేమీ లేని, అక్కర లేని, లేకపోయినా ఉండగలిగే ఒక స్థాయికి వచ్చేస్తే అది అంతఃపురపు స్థాయి, అంతఃపురం స్థాయి. ప్రతి సంఘం కడవరి కాలంలో అక్కడికి రావాలి. ఎందుకంటే యేసుప్రభు వచ్చేది స్వస్థపరచడానికి కాదు కదా, పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళటానికి రాబోతున్నారు. అందుకనే ఇంకా పసిబిడ్డలుగా ఉంటే ఎలాగో వదిలేస్తాడు కాబట్టి వాళ్ళని. కన్యక కావాలి వివాహానికి, పసిబిడ్డ కాదు కాబట్టి మీరు ఆత్మ సంబంధాలు కాదని ముందే చెప్పేశాడు. శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలు విడవబడ్డంటే పసిబిడ్డలు కూడా విడవబడతారు ఇప్పుడు. అందుకని ఎదగాలి, ఉపదేశాలు ఎదగాలి, ప్రభు శిక్షలో పెంచాలి, కఠినమైన ఉపదేశం రావాలి. అక్కడి నుంచి కూడా అంతఃపురపు స్థాయికి తీసుకొచ్చేయాలి. ఈ అంతఃపురంలో ఏం చేయాలంటే అయితే శుద్ధీకరణ, ప్రాణాత్మ దేహాలు నిందారహితంగా మారిపోవాలి. నిర్దోషంగా మన మాట, తలంపు, చూపు, ఆలోచన, బైబిల్ పట్టుకున్నామంటే, ఏదో ప్రసంగం చేసామంటే ఎందుకు? ఎవరికి కావాలి? మార్పు కావాలి, పరిశుద్ధత కావాలి, శుద్ధీకరణ కావాలి, సరిచేయబట్టం కావాలి, పెండ్లి కుమార్తె అలంకరణలోకి రావాలి. ఇంకా వాగ్దానాలు, స్వస్థతలు, దీవెనలు ఇవేంటండి? అది కాదు కదా భక్తి మనం చేయాల్సింది. ఇంకా మొదటి మూలపట్టాలు కాదు కదా, రక్షణ అనే పాలు కాదు కదా, ఇంకా శిక్ష చేసే బెత్తం కాదు కదా. ఏం కావాలి మనకి? పెండ్లి కుమార్తెకి సిద్ధపడే ఉపదేశం కావాలి, అంతఃపురపు అనుభవాలు కావాలి. అంటే ఏం చేస్తారు అంతఃపురంలో శోషణ కోట్లో? అయితే శుద్ధీకరణ, లేకపోతే అలంకరణ. 100 రకాల యాక్టివిటీస్ ఉండకూడదు సంఘంలో.
రకరకాల ఆటపాటలు ఉండకూడదు సంఘంలో, ఎంటర్టైన్మెంట్స్ కాదు సంఘంలో, భౌతికాభివృద్ధి లౌకికాభివృద్ధి కాదు సంఘంలో. కావాల్సింది కాన్సన్ట్రేషన్ ఒకటే, అయితే శుద్ధీకరణ, లేకపోతే అంతే. ఇంకా మత్స్యం ఏమైనా ఉందా, డాగ్ ఏమైనా ఉందా, కలంకం ఏమైనా ఉందా, శుద్ధీకరించుకోవాల్సింది ఏమైనా ఉందా, శుద్ధీకరించుకోవాలి. లేదు, పెళ్లి కుమార్తెగా అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రక్షణ వస్త్రం వేసుకోవాలి, ఆమేనండి. స్తుతి వస్త్రం ధరించుకోవాలి, ఉల్లాస వస్త్రం ధరించుకోవాలి. యాజకుడిగా నూతన నిబంధనలు అందరికీ అవకాశం ఉంది కనుక యాజకుడు ధరించవలసిన భారాలు నీతి వస్త్రాలు ధరించుకోవాలి. చివరికి పెండ్లి వస్త్రం దాకా రావాలి. ఆ తర్వాత ఆభరణముల చేత పెండ్లి కుమార్తె. ఏంటి ఆభరణాలు? కృపావరాలే. సంఘానికి పరిశుద్ధాత్మలు ఇచ్చింది కృపావరమే. ఆత్మ వరముల చేత నింపబడాలి. పెండ్లి కుమార్తె అలంకరణ ఏంటి? వస్త్రాలతో అలంకరించుకోవాలి, ఆభరణాలతో అలంకరించుకోవాలి. వస్త్రాలంటే రక్షణ వస్త్రం మొదలుకొని పెండ్లి వస్త్రం. ఆభరణాలంటే కృపావరములు అనబడుతున్న ఆభరణాలు. అంటే ఈ రకమైన అలంకరణ దేనికి కావాలి? పెండ్లి కుమార్తె ఉండడానికి కావాలి. గారవించే కాలం అయిపోయింది, శిక్షించే కాలం కూడా దాటి రావాలి. ఇప్పుడు అంతఃపురంలో ఉండే అనుభవానికి రావాలి. ఇందులో గారాభం ఉండదు, శిక్ష ఉండదు, కేవలం శుద్ధీకరణ ఉంటుంది. నీకు అన్నీ ఇస్తారు, నీకు అన్నీ అప్పగిస్తారు, నీకే తాపత్రయం ఉండాలి. నేను పరిపూర్ణ పరిశుద్ధులకు వచ్చాను. 2 కొరింథీ పత్రిక 7:1 పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఎస్తేరు 2:12 పరిమళకెళ్ళి సంపూర్తి చేసుకోవాలి. ప్రకటన 3:1-2 క్రియలను సంపూర్ణం చేసుకోవాలి. ఎఫెసీ 4:13 పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. కొలస్సీ 1:28 భక్తులందరూ సంపూర్ణులైపోవాలి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి మాటలన్నీ కూడా. ఇవన్నీ సిద్ధపడితేనే ఏదో ఒక దేవుడు, ఏదో ఒక నామం, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక పాట అనుకోలేదుగా. సత్యం ఏంది కావాలనుకున్నావుగా, మరి ఏదో ఒక అనుభవం ఏంటి, ఏదో ఒక భక్తి ఏంటి, ఏదో ఒక సంఘం ఏంటి, ఏదో ఒక సహవాసం ఏంటి? నిన్ను పోషించి బలపరిచి స్వయంగా చేతులతో పట్టుకొచ్చి అంతఃపురమునకు అప్పగించగలిగిన మొర్దెకైలు కావాలి. అంతఃపురంలో నీకు ఇంకొక వ్యవహారం, గారాభం కానీ శిక్ష కానీ ఉండదు. నువ్వు కేవలం ఎంతసేపు పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, శుద్ధీకరణ. రెండవది పెండ్లి కుమార్తె అలంకరణ ఉండాలి. ఈ 2 అనుభవాల్లోకి వస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఎస్తేరు 2:13 మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు. ఆమేనండి. నెక్స్ట్ కాలం ఏంటి చెప్పండి? అంతఃపురం నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంట? ఆమేనండి. హల్లెలూయా. గారాబం చేసే ఇన్ఫాంట్ బేబీస్ గదిలో నుంచి ఎక్కడికి రావాలి? దండించే, శిక్షించే, గద్దించే, ఉపదేశంలో నుంచి ఎక్కడికి రావాలి? అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అంతఃపురానికి రావాలి. అంతఃపురంలో ఏం జరగాలి? మనకి శుద్ధీకరణ జరగాలి. నెక్స్ట్ ఏం జరగాలి? అలంకరణ జరగాలి. ఇది పూర్తిగా తయారైపోతే ఏమో తెలుసా? రాజు ఇంటికి వెళ్ళే దినం ఒకటి వస్తుందంట. దాని కొరకు ఆశపడాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకే సంఘాలకు వెళ్ళాలి, దాని కొరకే ఉపదేశాన్ని వినాలి, దాని కొరకే ఫాలో అవ్వాలి. మరి ఏం తెప్పల పడ్డ దానికోసమే. అతి సమీపంలో మనందరికీ రాజు ఇంటికి వెళ్ళే ఒక కాలం రాబోతుంది. ఒక కాలం రాబోతుంది. ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది కోరుకుంటారు? అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా?